కరెక్టే. జగన్ దగ్గర అతను మరి అతని దురదృష్టం అనాలో లేకపోతే అట్లాంటి వాళ్ళని తెచ్చుకోవడం అతని తప్పు అనాలో అతని ఇష్టం. అతను చెక్ చేసుకోవాలి. అన్నం పెట్టిన కంచంలోనే కక్కేసేటటువంటి వాళ్ళు ఉన్నారు అతని దగ్గర. బయటికి వెళ్ళగానే కక్కుతారు అతని మీద. ఇప్పుడు మాగుంట సుబ్బరామిరెడ్డి లేకపోతే ఇంకొక 2-3కి సంబంధించి అప్పుడు నాకు బాగా గుర్తు, ఈ శ్రీదేవినో వీళ్ళు అనుకుంటా, జగన్ మమ్మల్ని తిట్టమంటే చంద్రబాబుని మేము తిట్టలేదని చెప్పి వాళ్ళు మమ్మల్ని పక్కన పెట్టారు. శ్రీదేవి వైసీపీలోనే ఉంది కదా, టీడీపీలో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వంశీ, అట్లాంటి వంశీ అనలేదు ఆ మొక్క. మాగుంట వాళ్ళు అన్నారు ఏది చంద్రబాబుని తిట్టమంటే మేము ఎందుకు తిట్టాలన్నటువంటిది. అట్లాగే అట్లు ఏది అప్పుడు తెలుగుదేశం నుంచి వచ్చి వైసీపీ తరపున తీసుకుని వేమిరెడ్డి వాళ్ళు కూడా అన్నట్టున్నారు అట్లాగే చంద్రబాబుని తిట్టమంటే ఎందుకు తిడతాం అన్నటువంటిది. అలాగే అంటే అప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు, ఇటు టీడీపీ నుంచి వైసీపీకి వచ్చినటువంటి వాళ్ళు మద్దాలగిరి, వల్లభనేని వంశీ, తర్వాత కర్ణం బలరాము, తర్వాత గణేష్. వీళ్లలో ఒక్క అతని పేరేంటి వల్లభనేని వంశీ తప్ప ఎవరు తిట్టారు చంద్రబాబుని? ఎవరు గట్టిగా విమర్శించిన వాళ్ళు ఉన్నారు? చిన్న చిన్న విమర్శలు చేశారు ఆస్పల్లి గణేష్, తర్వాత మళ్ళీ వైసీపీని విమర్శించాడు ఆయన గణేష్, గుర్తుంది కదా. ఈ వీళ్ళు అయితే పెద్దగా ఇంకోటి వీళ్ళ చేత ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి తిట్టించడం ఎప్పుడన్నా ఉందా అతను?